కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓన్లీ స్మెల్ వస్తుంది అంతే. వేములవాడ రూరల్ మండల్ మరిపల్లి విలేజ్లో గతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి రైస్ మిల్ను దానికి సంబంధించిన కమర్షియల్ డాక్యుమెంట్ రద్దు చేస్తూ కలెక్టర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల దృష్ట్యా మరిపల్లి రైతుల అందరం కలిసి ఇక్కడ సంబరాలు చేసుకొని కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుండి అందరినీ మోటివేషన్ చేసి ముందుకు తీసుకుపోయిన వీర్రెడ్డి అన్న గారికి గ్రామ ప్రజల తరఫున మరియు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత కొంతకాలంగా మనం ఒక ఉద్యమాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మరి వేములవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి మరిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు వాళ్ళ పంట పొలాల్లోకి మురుగునీరు చేరి ఇబ్బందులకు గురవుతున్నామని, అదేవిధంగా అక్కడ మన మరిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి చివరిలో ఉన్నటువంటి కొన్ని రైస్ మిల్తో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ రైతులు వాటి నుంచి వచ్చే మురుగునీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి గతంలో అధికారులకైతే ఫిర్యాదు చేశారు. మనం ప్రస్తుతం ఆ వార్తలు కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూసాం, మేము రాసాం కూడా. అయితే దానికి సంబంధించి ప్రజెంట్ ఒక రైస్ మిల్కి సంబంధించి అనుమతులను అయితే రద్దు చేశారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఇప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్క్ సంబంధించినటువంటి అనుమతులు రద్దు చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ రైతులందరూ సంబరాలు అయితే చేసుకున్న పరిస్థితి మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉన్నప్పటికీ సైతం అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హయాంలోనే అప్పటి నుంచి సమస్య జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అక్కడ స్థానికులు కానీ రైస్ మిల్ పక్కనే ఉన్నటువంటి స్కూలు విద్యార్థులు కూడా ఎన్నో ఇబ్బంది పడినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో పలు అంటే వార్తా పత్రికల్లో సైతం ప్రచురితమయ్యాయి విద్యార్థులకు సంబంధించిన ఇబ్బందుల గురించి సైతం. ఒక్కసారి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రైస్ మిల్ ఏంటి, అసలు ఈ ఇష్యూ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అసలు రైస్ మిల్ మీద కంప్లైంట్ చేయని కారణాలు ఏంటి అనేదాన్ని ఒకసారి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంటే వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలోని మరిపల్లి శివారుకు సంబంధించి మల్లయ్య కుంట రైస్ మిల్కి అందుబాటులో ఉంటుంది. సో ఈ కుంటను పూర్తి చేసి అక్కడ రైస్ మిల్ ఏర్పాటు చేశారనేది అక్కడ ఉన్నటువంటి రైతుల వాదన, స్థానికుల వాదన కూడా. అయితే ఈ రైస్ మిల్ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి అక్కడ పంట పొలాలు, వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఈ రైస్ మిల్కి సంబంధించినటువంటి బాయిల్డ్ అయినప్పుడు నీరు అనేది బయటకు వెళ్తారు కదా, మురికి నీరు అనేది. ఆ మురికి నీరు అనేది కాలువల గుండా పంట పొలాల్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చాలా సందర్భాల్లో అధికారులు కూడా ఫిర్యాదులు చేశారు. ఆ అంశానికి సంబంధించి పలుసార్లు అధికారులు పోయి విచారణ చేశారు. అవన్నీ చేసినప్పటికీ కూడా అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడైతే దీనికి సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దీనిపై చొరవ చూపి దాదాపు మనకు ఎన్ని రోజుల్లో అంటే ఈ సమస్యకు సంబంధించి 2024 సెప్టెంబర్ 24 రోజున దానికి సంబంధించి సంబంధిత కొంతమంది అధికారులు విచారణ చేపట్టారు. అక్కడ రైతులకు నిజంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, రైస్ మిల్ అనేది ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు చేశారనే దాని మీద అక్కడ అధికారులు అయితే విచారణ చేపట్టారు. రైతులకు జరుగుతున్న ఇబ్బందులు కానీ ఈ రైస్ మిల్ ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వాటన్నిటి మీద అధికారులు అయితే విచారణ చేపట్టారు. అయితే రైస్ మిల్ను కొంత దూరంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో కూడా కొంచెం ఆ మురికి నీరు ద్వారా వాళ్ళు దుర్వాసన వెదజల్లుతుందని చెప్పి అనేక రకమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పి పలుమార్లు కూడా విద్యార్థులు సైతం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా తెలిపినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అధికారులు సెప్టెంబర్ 24, 2024 సంవత్సరంలో అక్కడికి ఫీల్డ్ విజిట్ చేసి విచారణ చేపట్టారు. ఫీల్డ్ విజిట్ చేసి విచారణ చేపట్టిన అనంతరం అంటే దాదాపు
10 నెలలలోనైతే అధికారులు అయితే మన రైస్ మిల్కి సంబంధించినటువంటి అనుమతులను అయితే రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రైస్ మిల్కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు సైతం విచారణకు హాజరు కావాలని చెప్పి వీళ్ళకి తెలిపినప్పటికీ సైతం అంటే ఈ రైస్ మిల్కి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో అందులో ఆ భాగస్వాములలో ఆ విచారణకు ఒక్కరే హాజరైనప్పటికీ దానికి సంబంధించినటువంటి అనుమతి పత్రాలన్నీ తీసుకొని రావాలని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ కూడా ఎలాంటి అనుమతి పత్రాలు తీసుకురాకపోవడంతోనే అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని దీనికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులను సైతం ఈ రైస్ మిల్ నిర్వాహకులు మోసం చేశారంటూ ఇప్పుడు కలెక్టర్ జారీ చేసినటువంటి ఉత్తర్వులో సైతం పేర్కొన్నారు. సో మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూడొచ్చు, పక్కపొంట కలెక్టర్కి ఇష్యూ చేసినటువంటి ఉత్తర్వులు సైతం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పే ఒకటి విషయం ఏంటంటే కలిసి ఉంటే కలసి సుఖం. సో రైతులంతా ఐక్యమత్యతో కలిసి పోరాటం చేసి ఈరోజు విజయం సాధించారని చెప్పవచ్చు. అయితే ఇటువంటి సమస్యలు ఏవున్నప్పటికీ సైతం అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయం అయితే ఒకవేళ ఒక అంశానికి సంబంధించి మనం ఏదైనా పోరాటం చేయాలి అని మనం అనుకుంటే మాత్రం వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి అయితే చెప్పక తప్పదు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓన్లీ స్మెల్ వస్తుంది అంతేనా?